ఈ రోజుల్లో అవసరం. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయమ్మా? 700, 18 అధ్యాయాలు. 700 శ్లోకాల్లో వివేకానంద స్వామికి చాలా ఇష్టమైన శ్లోకం ఒకటి ఉంది. తెలుసమ్మా? నో, కూర్చోండి. రిపీట్ చేద్దామా? ఎందుకంటే స్వామికి దీని గురించి మళ్ళీ చెప్తాను శ్లోకం చెప్పిన తర్వాత. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. భగవద్గీత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించింది. సమస్త వేదాల సార సంగ్రహభూతం అంటారు శంకరాచార్యుల వారు గీతను గురించి. సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. వేదాలన్నీ కూడా సారం ఏదైనా చెప్పాలంటే భగవద్గీత. సో ప్లీజ్ రిపీట్ విత్ ఫుల్ ఎనర్జీ. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్థం కూడా తెలుసుకుందాం కదా. ఓ అర్జున, దుర్బలత్వానికి పిరికితనానికి లోను కావద్దు. నీవు అరివీర భయంకరుడవు, గొప్ప క్షత్రియుడవు, శూర వీరుడవు. ఈ దీనత్వాన్ని దుర్బలత్వాన్ని త్యజించి వేసి లేచి నిలబడు. శత్రువులను ఎదుర్కో, యుద్ధం చెయ్యి. క్షత్రియ ధర్మం అది. ఈ మాట ఈ శ్లోకం వివేకానంద స్వామి చెప్తారు. 700 శ్లోకాల యొక్క సారమంతా ఈ ఒక్క శ్లోకంలో ఇమిడి ఉంది. ఎందుకు? ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. ఆత్మ విశ్వాసము కలిగిన కొద్ది మంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అంటారు వివేకానంద. ఇది బీ ఫియర్లెస్, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. అర్జునుడికి పరిస్థితి మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. మహాభారతంలో ఆ యుద్ధ రంగంలో నిలబడి క్షత్రియుడు, మహావీరుడు. అర్జున్ అవార్డు ఇస్తున్నారు కదా ఈరోజు స్పోర్ట్స్లో. అర్జున్ అవార్డు ఇచ్చే ఆయనకు అవార్డు తెలుసో లేదో అమ్మాయి. అటువంటి మహావీరుడు, శూరుడు ఏమైనాడు మీకు తెలుసు కదా. కృష్ణ, నేను కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. గాంధీవం సంతతే హస్త త్వచ్చైవ పరిదహ్యతే. నా గాంధీవము చేతులు జారిపోతా ఉంది, చెయ్యిలో కాళ్ళు నడుగుతున్నాయి, వణికిపోతున్నాను, పిరికితనానికి లోనవుతున్నాను, నా ధర్మం నుండి తెలిసడం లేదు అని టోటలీ షేకన్, బ్రోకెన్ క్షత్రియుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ నూరిపోశాడు. ఏమిటి నీ ప్రవర్తన? ఒక వీరునికి తగదయ్యా. లేచి నిలబడు, పిరికితనాన్ని పారద్రోలు. త్యక్త్వా క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. ఇది నీకు తగదయ్యా. ఎందుకు తగదండి? నువ్వు మహావీరుడివి, శూరుడివి. నీవేమిటి ఇలా పిరికి బేలలాగా విలపిస్తున్నావే? క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీ హృదయ దౌర్బల్యం క్షుద్రమైంది, నీచమైంది. వదులు. త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. స్వామి రంగనాథాన్ని కూడా చెప్పేవారు, ఇది బెస్ట్ టీచర్స్ లాంగ్వేజ్. ఇది నీకు తగదు. ఎందుకు తగదు? నువ్వు వీరుడివి, శూరుడివి, మహా గొప్పవాడివి. రంగనాథ స్వామి చెప్తారు, మన వాళ్ళు తల్లి తండ్రి మామూలుగా సామాన్యులైతే నువ్వు పనికి మాలినోడివి, నువ్వు గాడిదివి, నువ్వు హోప్లెస్ ఫెలో అంటే డెవలప్ వస్తుందా? ఆత్మవిశ్వాసం. కృష్ణుడు ఏమంటాడు? ఇది నీకు తగదయ్యా. ఎందుకు? మహావీరుడివి నువ్వు. ఒక రోజు వస్తుంది నీ పేరిట అవార్డు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవునా కదా? ఆయన తెలియదు ఆ కృష్ణుడికి అన్నీ తెలుసు. అర్జున్ అవార్డు నీ పేరుతో అవార్డు వచ్చేవాడు ఏమైనా ఈరోజు నువ్వు అనొచ్చు కదా. సో నైతత్వయుపపద్యతే, నీకు ఇది తగదు. సో ఇదే స్వామి చెప్పేది. వివేకానంద అంటారు, ఈ ఒక్క శ్లోకంలో గీతా సారమంతా ఇది ఏమిది? భయపడవద్దు,
అధైర్యపడవద్దు, పిరికి పందవు కావద్దు, ధైర్యంగా ఎదుర్కో. ఫేస్ ద లైఫ్, ఫేస్ ద బ్రూట్స్, ఫేస్ ద బ్యాటిల్. ఇది వీరత్వం కదా. ఇది ముఖ్య సందేశం. స్వామి అంటారు 700 శ్లోకాలు చదివిన పుణ్యమంతా ఈ ఒక్క శ్లోకం చదివితే వస్తుంది. 700 శ్లోకాలు పాలన చేసే పూర్తి లభిస్తుంది అంటారు. అలాగే ఇంకొక మాట అంటారు, బహుశా అమ్మగారు దాని దృష్టిలో పెట్టుకుని అడిగిఉంటారేమో, యూ విల్ బి నియర్ టు హెవెన్ త్రూ ద ఫుట్బాల్ దాన్ త్రూ ద స్టడీ ఆఫ్ గీత. ఎస్ ఎస్, ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సింది. దీని పెద్ద పెద్ద వీడియోలు తయారైనాయి, ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేసి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ది రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దీనివల్లనే రంగనాథన స్వామిజీ మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, స్వామిజీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి చదవాలి. చాలా మంది దీన్ని అపార్థం చేసుకుంటారు. ఏమని, వివేకానంద స్వామి భగవద్గీత చదవద్దు, ఫుట్బాల్ ఆడండి అన్నారు. కాదండి, ఆ ఎక్స్ప్లెనేషన్ చదవాలి. స్వామీజీ చెప్పిన తర్వాత, చెప్పిన ఆ మాట అన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. శ్రీకృష్ణుని యొక్క గొప్పదనాన్ని, వీరత్వాన్ని, శూరత్వాన్ని, మహామహా మేధత్వాన్ని ఎవరు అర్థం చేసుకుంటారండి? శరీరంలో బలము లేదు, మనస్సులో ధైర్యము లేదు, ఆత్మలో విశ్వాసము లేదు, తనపై తనకు శ్రద్ధ లేదు. అటువంటి వాళ్ళకు భగవద్గీత బోధన అర్థమవుతుందా? ఏం బోధించాడు? యుద్ధ రంగంలో క్షత్రియ ధర్మాన్ని పాటించమని, వీరత్వాన్ని, శూరత్వాన్ని, ధీరత్వాన్ని నూరు పోసిన వాడికి శరీరం బలహీనంగా ఉండి ఆత్మవిశ్వాసం కోల్పోయి తిరిగితనం వానికి అర్థమవుతుందా? ఫస్ట్ శరీరం, అర్జునుడు ఏది వీక్ఫెలోనా? ఆ క్షణంలో ఆ బలహీనతకు లోనయ్యాడు. కానీ అర్జునుడు మహాశక్తివంతుడు, ధీరుడు, వీరుడు. కాబట్టి ఈ స్వామి చెప్పారు కదా, దేశమంతా తిరిగి చూసి దుర్బలత్వాన్ని, కొలంబో టు అల్మోరా చదవండి బాబు అంటారు. 90% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఫిజికల్ వీక్నెస్. ఫిజికల్ వీక్నెస్. బీ స్ట్రాంగ్, టేక్ స్ట్రాంగ్ ఫుడ్, డూ ఎక్సర్సైజ్, డెవలప్ యువర్ విల్, డెవలప్ యువర్ మైండ్, డెవలప్ యువర్ క్యారెక్టర్. విత్ దట్ బ్రెయిన్, విత్ దట్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యూ విల్ అండర్స్టాండ్ ద జీనియస్ ఆఫ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఎవరండి? మహానుభావుడు స్వామి. కృష్ణం వందే జగద్గురు. జగద్గురు ఆయన, సాక్షాత్ నారాయణ స్వయం. సాక్షాత్తు నారాయణుడు బోధించిన గీత మనము చర్చినప్పుడు రికార్డు పెట్టుకుని ఘంటసాల రికార్డు వినడానికి ఉపయోగిస్తున్నాం. అవునా కదా? ఈ రోజుల్లో నాకు అంతగా తెలియదు, కానీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రేడియోలో ఘంటసాల భక్తి చేశారంటే ఎవరో పోయారు, ఎవరు గొప్ప వ్యక్తి అని అంత మాత్రానికి పరిమితం చేశాం గీతని. రంగనాథ స్వామి అంటారు, మనం పూజా గదిలో పెట్టి పూజించడానికి మాత్రమే భగవద్గీత అనుకుంటున్నాం. నో, భగవద్గీత నిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, లైఫ్ ఛాలెంజ్. మనకు నిత్య జీవితమే ఒక యుద్ధం. అర్జునుడికి అక్కడ ఆ యుద్ధం, ఇక్కడ లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్, లైఫ్ ఈజ్ ఏ వార్. క్షత్రి ధర్మానికి, అధర్మానికి, మంచితనానికి, చెడుతనానికి నిత్యము జరిగే యుద్ధమే మన లైఫ్ కదా. సో దీన్ని ఎదుర్కోవడానికి కావలసిన శరీర బలము, మానసిక బలము ఎక్సర్సైజ్ ద్వారా, గేమ్స్ ద్వారా, ఫుట్బాల్ ద్వారా, ఆటలు, ఈ మల్ల యుద్ధము, ఇట్లాంటి ఎక్సర్సైజ్ ద్వారా మీరు సంపాదించుకొని అటువంటి స్ట్రాంగ్ బాడీ విత్ ఎ స్ట్రాంగ్ మైండ్, యూ ఓపెన్ ద గీత, యూ విల్ అండర్స్టాండ్ బెటర్, యూ విల్ బి నియరర్ టు హెవెన్ త్రూ ద గీత. గీత చదవద్దని లేదు, చదవండి విత్ ఎ స్ట్రాంగ్ బాడీ అండ్ స్ట్రాంగ్ మైండ్. ఓకే అమ్మా? జై రామ్.